మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తామా లేదంటే కుటుంబం సమేతంగా వెళ్తామా? మనకు ఆహ్వానించే వారు కూడా ఎలాగ ఆహ్వానిస్తారు? అంతే కదా, కుటుంబ సమేతంగా రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఏమండి, అంతేనా? మరి మనం వెళ్ళడానికి కూడా అలాగే ప్రయత్నం చేస్తాం. ఏదో కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళమేమో, కానీ మ్యాక్సిమం 98% మనం అందరం కలిసి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాం. ఏమండి, భూలోకంలో ఒక చిన్న ఫంక్షన్కి మన అందరము కూడా ఆ విధంగా వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది లోక సంబంధమైనటువంటి వ్యవహారం, ఒక కార్యక్రమం. మరి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం కదండి, చర్చికి రావటం అనేటువంటిది, దేవుని యొక్క సన్నిధికి రావటం అనేటువంటిది, చర్చ్ అంటే సన్నిధి. దేవుని యొక్క సన్నిధికి రావటం అనేది కుటుంబం అంతా కలిసి వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఏమండి, ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ప్రభు బాధపడుతుంది. మనకంటే ముందుగా ఆయన ఇక్కడ దేవుని సన్నిధి కాబట్టి, ప్రతిష్ఠించబడినటువంటి స్థలం కాబట్టి, మనకంటే ముందు ఆయన ఇక్కడ నిరీక్షిస్తుంటాడు. అయ్యో, నా బిడ్డలు వస్తారు నా దగ్గరికి, ఈరోజు 6 దినాలు చక్కగా వారికి పోషించినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా సన్నిధికి వస్తారనేటువంటి ఒక ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాడు ప్రభు. అటువంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. ఏమండి, మరి బైబిల్లో ఒక 5 కుటుంబాలు ఉన్నారన్నమాట. అంటే చాలా మంది ఉన్నారు, ఒక 5 కుటుంబాలు ప్రత్యేకించి వారు కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. ఎంత సాదృశ్యంగా ప్రభువు మనకి దృష్టాంతాలుగా మనకి చూపించారన్నమాట. ఏమండి, ఒకరు రక్షింపబడి మరి కొంతమంది రక్షింపబడకపోతే ప్రభువు ఎంతగానో దుఃఖిస్తారన్నమాట. ఏమండి, ఇప్పుడు చూడండి, హేబెలు కయీను ఒక ప్రశ్న, దేవుడు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమండి, కయీనుకి ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటి నీ సహోదరుడు ఎక్కడని ఒక ప్రశ్న వేస్తాడు. అదే ప్రశ్న మనకు కూడా అడగవచ్చు. ఏంటి నీ సహోదరుడు, ఏంటి వేర్ ఈజ్ యువర్ వైఫ్ అనొచ్చు కదండి. నీ భార్య ఎక్కడ, నీ భర్త ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ అనేటువంటి ప్రశ్న ప్రభు మనకి అడగొచ్చు. రేపు ఆయన సన్నిధిలో, రేపు ఆయన 2వ రాకడలో ఆయన సన్నిధిలో మనం నిల్చున్నప్పుడు అడగొచ్చు. ఏమండి, అందుకు మనం ఆ ప్రశ్నకు సిద్ధపడి ఉండాలి. మనం ఈ భూలోకంలో ఏమండి మనము సిద్ధపడి ఉండాలి. ఇదిగోండి, నా కుటుంబాన్ని నేను తీసుకొచ్చాను, నా భార్యను తీసుకొచ్చాను, ఇదిగో నా భర్తను తీసుకొచ్చాను, నా పిల్లలందరితో కలిసి మేము మీ సన్నిధిలో సంతోషంగా మేము మిమ్మల్ని కీర్తించడానికి మేము సిద్ధపడి ఉన్నాము అన్నట్లుగా మనం అటువంటి సాక్ష్యము ప్రభు ముందు మనం చెప్పగలిగేటటువంటి స్థితిలోకి మన కుటుంబాలను మనం నడిపించుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు మనకి ఉండాలి. ఏమండి, అందుకే యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామా. యోధా పత్రిక అంటే ప్రతి ఒక్కరికి రక్షణ పొందినటువంటి కుటుంబములో రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉందన్నమాట. మిగతా వారిని కూడా మనము వారిని రక్షించే వారిగా మనము అడుగులు వేయాలి. ఏమండి, యోధా పత్రిక ఒకసారి తెరిచి చూస్తే చూద్దాం. యోధా పత్రిక ఒకటే ఉంటుంది అధ్యాయం కూడా. అది యోధా పత్రిక 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనగా దానిని ఆచరించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. చూడండి, చక్కనటువంటి ప్రభు చక్కనటువంటి మాట చెప్పారు. ఏమండి, ఏమి చెప్పారంటే
సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందుకంటే మనం రక్షింపబడి మన తోటి వారు మన కుటుంబంలో, ఎందుకంటే మనందరము కూడా రక్త సంబంధం. ఏమండి, ఒకరు రక్షింపబడి ఇంకొకరు తృణీకరించబడకూడదు. వారు కూడా రక్షింపబడి దేవునితో సదాకాలము మనం నిత్య లోకంలో ఉండాలి ఆయనతో పాటు. ఏ ఒక్కరు కూడా ఏ ఆత్మ నశించుట ఆయనకి ఇష్టము లేదు. కనుక మనందరము రక్త సంబంధులము. ఒకరినొకరము హెచ్చరించుకొనుచు ఒకరినొకరము వారిపై కనికరము కరుణ చూపించి మనము రక్షించుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఏమండి, అందుకే చూడండి చక్కనటువంటి మాట ప్రభు చెప్పారు కదా, అగ్నిలో నుండి లాగినట్టు. ఎటువంటి అగ్ని అంటే అది భయంకరమైనటువంటి అగ్ని. ఆ అగ్నిలో నుండి మనం లాగినట్టుగా మనం ఉండాలి. అంటే మన జీవితం ఎలా ఉండాలి? ఒక ఆదర్శమైనటువంటి జీవితంగా మన ప్రవర్తన అవన్నీ కూడా కనబరచాలి మనం. అప్పుడు వారు రక్షింపబడతారు. ఏమండి, మన భర్తను మనం రక్షించుకోవాలి, మన భార్యను మనం రక్షించుకోవాలి, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. ఏమండి, అంతేగాని ఎవరిని కూడా మనము విడిచిపెట్టడానికి లేదు. ఎందుకంటే మనందరము కూడా దేవుని పిల్లలు అవ్వటకు ఆయన అధికారం ఇచ్చాడు మనకి. ఏమండి, ఆ రక్షణలో మనందరము కూడా మనము కొనసాగించబడాలి. అందుకే మన యొక్క రక్షణను ఎలా మనం కాపాడుకోని చెప్పారు? వణుకుతోనూ భయముతోనూ మన రక్షణను మనము కాపాడుకోవాలి. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ నేత్రాస, శరీరాస, జీవపడము ఇవి సాతాను నుండి వచ్చినవి, అపవాది నుండి వచ్చినవి. వీటి నుండి మనం తప్పించబడాలి. ఏమండి, మన కుటుంబాలు తప్పించబడాలి. మన కుటుంబాలు ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవునికి మనం కనపడాలి. పునరుత్థాన దినమున అందరము కూడా సమేతంగా, చూడండి, కుటుంబ సమేతంగా వెళ్తాం కదా ఫంక్షన్కి. అది లోకం తీరు, అది లోక పద్ధతి. కానీ దేవుని పద్ధతిలో ఆధ్యాత్మికంగా మన అందరము కూడా ఇక్కడ కనిపించాలి. అప్పుడే ఆయన యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. ఏమండి, చూద్దాం ఒకసారి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా ఈ తరువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితివి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? నోవహు. ఏమండి, ఆ దినాల్లో అతను ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పాపము నిండి ఉండే అప్పుడు జలప్రలయము కలిగిస్తానని చెప్పారనమాట. జలప్రలయం ద్వారా అందరినీ కూడా నాశనం చేస్తానని చెప్పారు. ఒక్క నోవ కుటుంబము ఎటువంటి కుటుంబం అంటే ఏమండి, అదే అధ్యాయంలో 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన ఆ తరములో కృప పొందినవాడు, మొట్టమొదటి ఆదికాండంలో కృప పొందినవాడు నోవహు మాత్రమే. నూతన నిబంధనలో మరియ మాత కృప పొందినటువంటి ఆమె. ఏమండి, ఇద్దరు. మొట్టమొదటిగా కృప పొందినటువంటి నోవహు, నూతన నిబంధనలో మొట్టమొదటగా కృప పొందినటువంటి ఆమె మరియ తల్లి. ఏమండి, వీరిద్దరే. అయితే ఈ నోవహు ఏమండి, ఆయన అందరూ కూడా జలప్రలయంలో చనిపోవడానికి అందరూ కూడా ప్రభు నిర్ణయించారు. అయితే ఈ ఒక్క కుటుంబం మాత్రము ఆ ఓడలో ప్రవేశించారు. ఏమండి, కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. వారికి అప్పుడు ఆ జలప్రలయం అంటే అది కొత్తలాగా ఉందన్నమాట. అంటే ఈ వర్షం ఎప్పుడూ లేదు అంతవరకు కూడా వాళ్ళకి అది తెలియదు అనమాట. అందుకు వారు విశ్వసించలేదు, దేవుని మాటను తృణీకరించారు. చూసారండి, దేవుడు చెప్పేదే చేస్తాడు ఆయన, కానీ ఆ మాటను తృణీకరించారు. వారు తృణీకరించి వారు ఏమయ్యారు? అక్కడికి నాశనం అయిపోయారు అన్నమాట. కానీ ఓడలో ప్రవేశించినది ఆ కుటుంబం మాత్రమే.
మన దేవుని సన్నిధి ఇది ఒక ఓడ లాంటిది. ఏమండి, దానిలో మనం ప్రవేశించాలి, కుటుంబ సమేతంగా మనం ప్రవేశించాలి. ఏమండి, బలలో అందరము కుటుంబం అందరూ కూడా పాలు పంచుకోవాలి. ఏమండి, ఆ విధంగా మొట్టమొదటి కుటుంబం దేవునితో రక్షింపబడినటువంటి కుటుంబం. చూసారా, తర్వాత ఆయన వాడ యొక్క డోర్ క్లోజ్ చేసేస్తారు, ప్రభువే క్లోజ్ చేస్తారు. నోవా కూడా క్లోజ్ చేయండి, ప్రభువే ఆ పడవ ఆ యొక్క వాడ యొక్క డోర్ని క్లోజ్ చేస్తారన్నమాట. అందుకు ఉన్నటువంటి ఈ కృపాకాలంలోనే మనం రక్షింపబడాలి. ఆ కాలము దాటిపోతే ఎవరము ఏమీ చేయలేము. అందుకే మన కుటుంబాలన్నీ కూడా రక్షింపబడాలి. ఏమండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో అడగాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, నా కుటుంబం రక్షింపబడాలి, నా భర్త రక్షింపబడాలి. ఎందుకంటే ఆయన ఉగ్రత దినమందు మనము తాళలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. భర్త రక్షింపబడాలి, భార్య రక్షింపబడాలి. ఏమండి, అందుకే నోవా కుటుంబము రక్షింపబడి ఉన్నదన్నమాట. ఏమండి, మొదటి కుటుంబం ఎవరిది? నోవాహు కుటుంబం. ఏమండి, తర్వాత యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం. యోహాను 4వ అధ్యాయము 53వ వచనం. నీ కుమారుడు యేసు చెప్పిన గంట అతను అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇతను ఒక శతాధిపతి. ఏమండి, కపెర్నహూములో ఒక గొప్ప అధికారి. ఆయన ప్రభు యొక్క మాటలు విని ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమారుడు రోగి అయి ఉన్నాడు, చావ సిద్ధముగా ఉన్నాడు, ఆయనని తనను స్వస్థపరచమని అడిగినప్పుడు ఏమండి, తను చెప్పినటువంటి ఆ సమయానికి అక్కడ స్వస్థత జరిగింది. తన ఇంటి దగ్గర స్వస్థత జరిగింది. అప్పుడు అక్కడ నుండి సేవకులు ఎదురుగా వస్తున్నప్పుడు ఇక్కడ ఏ సమయంలో అయితే ప్రభువు చెప్పారో ఆ సమయంలో అక్కడ జరిగింది. అందుకు వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అన్నప్పుడు ఏమి జరిగిందట చూడండి, 53వ వచనంలో మరొకసారి చదవమ్మా. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అంటే నమ్మారంటే రక్షణ పొంది ఉన్నారు. ఏమండి, నమ్మారంటే రక్షణ పొంది ఉన్నారు. కుటుంబం అందరూ కూడా రక్షణ పొంది ఉన్నారు. చూసారండి, మనందరము కూడా ఈ మహానయము క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఏమండి, దానికోసం మనం వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా మనము ముందుకు అడుగులు వేయాలి. ఏమండి, అగ్నిలో నుండి వారిని లాగినట్టుగా మనము అడుగులు వేయాలి. వారిని రక్షించేటట్లు మనము సిద్ధపడి ఉండాలి. ఏమిటి, అది రెండవ కుటుంబం. మొదటి కుటుంబం ఎవరండి? నోవహు కుటుంబము వాడలో ప్రవేశించారు. ఏమండి, వాడలో ప్రవేశించినట్లు మనము కూడా దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రవేశించాలి. బలలో ప్రవేశించాలి. అందరము కూడా చేయి ఉంచాలి. బాప్తిజం అందరూ తీసుకోవాలి. ఏమండి, అలాగా సిద్ధపడి మనందరము కూడా ఉండాలన్నమాట. ఏమిటి, మరో కుటుంబం చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం.
నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట రక్షణ పొందుదురో ఆ మాటను అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచిన తన దేవదూతను చూచిన సంగతిని నాకు తెలిపాను. నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీదకి దిగను. చాలు చూడండి, ఇక్కడ నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఏమండి, ఎవరి గురించి చెప్తున్నారంటే కొర్నేలు గురించి చెప్తున్నారు. ఆయన ఒక అన్యుడు, ఆయన కూడా ఒక శతాధిపతి, ఆయన కూడా ఒక అధికారి అన్నమాట. చూడండి 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నమాట. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అటువంటి కొర్నేలి. ఏమండి, తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటి వారందరూ కూడా రక్షింపబడినట్లు ప్రభువాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే కుటుంబాలుగా రక్షింపబడాలి. ఏ ఒక్కరు కూడా తృణీకరించబడకూడదు. ఏమండి, కొర్నేలి కుటుంబం ఏ విధంగా అయితే రక్షింపబడి ఉన్నదో అలాగే మనందరి యొక్క కుటుంబాలు కూడా రక్షింపబడి దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా మనందరము ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే లూదియా అనేటువంటి దైవభక్తి గల ఒక స్త్రీ గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. లూదియా ఆమె గొప్ప ధనికురాలు. ఏమండి, ఆమె గొప్ప ధనికురాలు. ఎందుకంటే ఆమె వ్యాపారం చేసేదన్నమాట. ఓదా రంగును అమ్మేదన్నమాట. ఓదా రంగు అది చాలా కాస్ట్లీయెస్ట్, చాలా విలువైనటువంటిది అనమాట ఆ రోజుల్లో. ఓదా రంగు ఆ వస్త్రాలకి ఆ రంగుని అద్దేవారు అనమాట. ఆ వస్త్రాలు ఎవరు వేసేవారు? ధనికులు వేసేవారు ఆ రోజుల్లో. అటువంటి వ్యాపారం ఆమె చేసేదన్నమాట. అంత ధనికురాలు కూడా అక్కడ డబ్బు ప్రధానము కాదు, అధికారము ప్రధానము కాదు. చూసాక చాలా మంది అధికారులు దేవుని సన్నిధిలో వారు వచ్చి బాప్తిస్మం పొంది రక్షణ పొందారు. ఏమండి, ఇక్కడ అధికారము కాదు, ధనబలము కాదు, మంది బలము కాదు, జాతి బలము కూడా కాదు. ఏమండి, రక్షణకు అందరూ అర్హులే. దేవుని యొక్క రక్షణకు అందరూ అర్హులే. అందుకే సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నారు. అంతేగాని ఆ ధనికుడు రా అని అనలేదు. ఏమండి, మిగతా విషయాల్లో అలాగే ఉంటాయి. ఏమండి, మనం వేరే ఎక్కడైనా వెళ్ళినప్పుడైతే ధనికులకి ప్రథమ స్థానం ఇస్తుంటారు. ఏమండి, వారి యొక్క గుడుల్లో ప్రథమ స్థానం ఇస్తుంటారు. ఏమండి, ఈ టికెట్ వాళ్ళకైతే ఆ టికెట్ వాళ్ళకి ఇది వాళ్ళకి ప్రథమ స్థానం ఇస్తారు. మనకు అదే లేదు. అందరూ కూడా సమానమే మనకి. ఏమండి, అదే మన దేవుని యొక్క గొప్పతనం. అందరినీ సమానంగా చూసే దేవుడు అన్న. ఏమండి, అటువంటి లూదియా వారి యొక్క కుటుంబం కూడా
బాప్తిస్ము పొందగలిగారు. చూడండి, అందుకే ఆమె ఇంటి వారును బాప్తిస్ము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలదని మీరు ఎంచితే ఏమంటే పౌలు వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు, వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం కూడా చేస్తారు. అలాగా ప్రభువునందు విశ్వాసము కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతం చేస్తున్నారు. చూసారండి, ఆ దైవజనులు కూడా తను ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్థితిలో ఆమె ఉందన్నమాట. దైవజనులకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో ఆమె ఉంది. అంటే ఆ కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. అంటే ప్రభు ఇవన్నీ కూడా మనకి దృష్టాంతాలుగా చూపుతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఆలోచన ప్రతి కుటుంబము కూడా రక్షింపబడాలనేటువంటి దేవుని యొక్క ఒక ఆకాంక్ష, ఆయన యొక్క అభిలాష. ఏమండి, అలాగే ఇంకొక కుటుంబం కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 18:8 వచనం. 18:8 ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిజం పొందారు. చూడండి, అతని వల్ల ఇంకా చాలా మంది బాప్తిజం పొందగలరు. అంటే మనం ఎలా ఉండాలి? మన సమాజంలో మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. చూసారా, క్రిస్పు వల్ల ఏమైంది? చాలా మంది కొరింథీలో బాప్తిజం పొందుకున్నారు. అంటే మన జీవితాలు కూడా ఆ విధంగా ఆదర్శంగా ఉండాలి. మీరు నిలవాలి, ఆదర్శంగా నిలవాలి. క్రిస్పు యొక్క జీవితం అలాగే. అక్కడ అతను కూడా సమాజ మందిరపు అధికారి, ఒక యూదుడు అనమాట. ఏమండి, సమాజ మందిరానికి అధిపతి, ఒక చర్చికి ఒక అధిపతి. ఆయన కూడా ప్రభు యొక్క వాక్యం విని రక్షణ పొందగలిగారు. ఏమండి, అతనితో పాటు ఇంకా కొరింథీలో చాలా మంది రక్షణ పొందారు. మరి అట్టి జీవితాలు మనం కూడా కలిగి ఉండాలి. మనము ఒక ఆదర్శంగా ఉండి ఇంకొంతమందిని మనం అగ్ని నుండి లాగినట్టు మనం ఉండాలి. ఏమండి, అంతేగాని మనం ఈ లోక ఆశలకు మనం అటువైపు వెంపర్లాడి అటువైపు వెళ్ళిపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది మన రక్షణ. అందుకే మన రక్షణ ఏ విధంగా కాపాడుకోని చెప్పారు? భయముతోనూ వణుకుతోనూ రక్షణను కాపాడుకోవాలి. ఎందుకంటే లోక ఆకర్షణ అటువంటిది. లోకంలో ఉన్నది చాలా బలమైనటువంటి ఆకర్షణ. ఏమండి, అందులోకి ఇప్పుడు ఈ కృపా దినాల్లో మరీ సాతానుడు చాలా ఎక్కువ ప్రభావము చూపుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగృత కలిగి ఉండాలి. ఏమండి, అదే ప్రభువు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఏమండి, అలాగే ఇంకొక కుటుంబం కూడా చూద్దాం. లాస్ట్ సరే త్వరగా ముగిస్తాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని. చాలా ఇప్పుడు ఎవరు రక్షింపబడ్డారండి? స్టెఫను వారి కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. చూసారండి, స్టెఫను రక్షింపబడ్డాడు, వారి కుటుంబాన్ని కూడా రక్షింపబడి వారికి ఏమి ఇచ్చారు? బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అందుకు మనందరము కూడా మన యొక్క కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని రక్షించే వారిగా మనం ఉండి వారిని ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. అటువంటి మనందరము ఎలా ఉంటామట? దేవుని వైపు తిప్పేవారు ఎలా ఉంటారు? ఆకాశంలో నక్షత్రాలుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మరి మన ఈ మహానయం క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆకాశంలో నక్షత్రం వలె ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మనసులో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.